ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ తృతీయార్థ శని చతుర్థంలో ఉన్నారు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని అంత అనుకూలంగా చతుర్థంలో. అయితే ఉద్యోగరీత్యా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించిన ఒక భావన ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న సువర్ణ అవకాశం మీ వరకు వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే భగవత్ సంకల్పం, మన పని మనం చేసుకుపోదాం అనే ఆలోచన తోటి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్స్, ధనం సమకూరే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీరికి కలుసుబాటుతనంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. ప్రస్తుతం అది పక్కన పెట్టి ఉన్న దాంట్లోనే ఉన్న వ్యాపారాన్ని ముందుకు చేసుకోవడం చెప్పదగిన సూచన. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. శని స్తోత్రం పఠించడం, దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలోని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అఘోర పాశుపత హోమం చేయించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యవతులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. టీచర్స్కి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల్లో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సినీ కళాకారులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కొన్ని వ్యవహారాలు గోప్యంగా ఉంచి అందరితో షేర్ చేయకుండా మీ వరకు మీరు ఉంచుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే మనం ఒక 10 మందికి చెప్తే అది దాంట్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరో మనకు తెలియదు. కొన్ని వ్యవహారాలు గోప్యంగా ఉంచి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. సంతానానికి సంబంధించిన విషయాలు, విద్యాపరమైన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. మంచి వృద్ధిలోకి వస్తారు. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వీళ్ళకి వస్తాయి. అదేవిధంగా వైద్యవృత్తిలో ముందుకు వెళ్ళాలనుకునే వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు వెళ్ళాలనుకునే వారికి ఎక్కువగా కష్టపడాల్సిన పని గోచరిస్తోంది. అందరూ మనవారని చెప్పి కొన్ని విషయాల్ని గోప్యంగా ఉంచడం చెప్పదగిన సూచన. చిరుస్థాయి వ్యాపారస్తులకు, బ్యూటిషియన్స్, సాఫ్ట్వేర్, గైనకాలజీ, రేడియాలజిస్ట్, అదేవిధంగా ఆంకాలజిస్ట్ ఈ రంగాల్లో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం ధనుసు రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం చాలా వరకు నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. నరదిష్టి అధికంగా ఉంది. దక్షిణామూర్తి రూపు, కాలభైరవ రూపు మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ బుధవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in